చాలామంది రకరకాలుగా వార్తలు వేసిండ్రు. మా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా వార్తలు వేసిండ్రు. ఆరోపణలు చేయడం అనేది కామన్, దానికి సమాధానం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు. దీనిలో భాగంగా చాలామందికి డౌట్లు వచ్చినాయి. డౌట్ నెంబర్ 1 ఏంటంటే సాయి ఈశ్వరాచారి అనేటైనా బీసీ ఉద్యమం చేసిండా చేయలేదా, ఇది తీన్మార్ మల్లన్న కల్పితమా అనేది ఇది నెంబర్ 1 డౌట్ వచ్చింది. నెంబర్ 2 ఏంటంటే మనకు చాలామంది తీన్మార్ మల్లన్ననే చాలా సామెతలు చెప్తాడు. సో నేను కూడా ఒక సామెత చెప్తాను, ఏడ్చే మొగని నమ్మద్దంటారు. సో అట్లనే ఎవరు ఏడవలే, తీన్మార్ మల్లన్న ఒక్కడే దొంగేడుపులు లంగేడుపులు ఏడిచిండు అక్కడ మరి. సో దాన్ని కూడా చాలామంది డౌట్ పడ్డారు. అలాగే ఆయన ఒక విజువల్ చూపిస్తూ ఉన్నాడు, తీన్మార్ మల్లన్నకు దండం పెట్టిన విజువల్ ఏదో చూపిస్తూ ఉన్నాడు. అదొక్కటే. ఆయన లోపలికి ఎప్పుడు వచ్చిండు, ఎన్ని గంటలు ఉన్నాడు, లోపల ఏం మాట్లాడిండు, మరి ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ పోయింది, మరి నిజంగానే ఆయన బీసీ ఉద్యమం చేసిండు చనిపోయిందా, తీన్మార్ మల్లన్నతో ఏమన్నా ఇష్యూ అయిందా. ఇంకొకటి ఏం జరిగిందంటే తీన్మార్ మల్లన్న ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి భార్య యొక్క ఆడియో ఫుటేజ్ కూడా బయటికి వచ్చింది. దాంట్లో క్లియర్గా స్పష్టంగా చాలా స్పష్టంగా క్లియర్గా ఆవిడ ఏం చెప్పిందంటే, మాకు 20,000 రూపాయలు ఇచ్చి ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల కొంత అవమానం అనిపించింది, మా చుట్టాలు అవమాన పెట్టిర్రు అన్నారు. అంటే క్లియర్గా అక్కడ ఏం అర్థమవుతుందంటే ఈ చావుకు తీన్మార్ మల్లన్నకు ఏదో సంబంధం ఉన్నదా అనేది ఖచ్చితంగా నాకు కూడా అనుమానం అనిపిస్తూ ఉన్నది. అందరికీ మా యూట్యూబ్ మిత్రులకు సోదరిమణులకు అందరికీ కూడా అదే అనిపించింది, యూట్యూబ్ జర్నలిస్టులకు నాకు కూడా అదే అనిపిస్తూ ఉన్నది. నిజంగానే నీకు చిత్తశుద్ధి అంటే పోయిండు, ఎవరు ఇవ్వలే, ఏ బీసీ సంఘం లీడర్ కూడా ఎవరు కూడా పోయి 1 రూపాయి ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా ఏం అనౌన్స్ చేయలేదు. కానీ ఈయన మాత్రం ఇంకా 3 వద్దులలో కాకముందే ఇమీడియట్లీ వేయండు 15 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండు. ఇది కూడా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. అంటే తీన్మార్ మల్లన్న మీద ఇది ఎక్కడైతే నా మీద వస్తుందో తలకాయ నొప్పి వస్తుందో ముందైతే పైసలు ఇద్దామనే ఉద్దేశంతో ఇచ్చిండు. సో బాధితులకు ఆయన పైసలు ఇచ్చుకొని కోట్ల రూపాయలు ఇచ్చుకొని ఆయన దొంగ సంపాదన సంపాదించని లంగ సంపాదన సంపాదించని మాకు సంబంధం లేని సబ్జెక్టు. కానీ ఇక్కడ ఏంటంటే మరి చాలా ఉన్నాయి. నిజంగానే అతను బీసీ ఉద్యమం కోసం చనిపోయాడని క్రెడిట్ తీసుకోవడానికి ఈయన తప్పించుకోవడానికి ఏమైనా చేస్తూ ఉన్నాడా, తప్పించుకోవడానికి చేసి మళ్ళీ మీదికెళ్ళి ఏం చేసిందంటే ఇక్కడ బిగ్ టీవీ ఛానల్ ఉన్నది, ఆయన మీద చాలా అరిచిండు, నీది రెడ్డి ఛానల్, నీది అగ్రవర్ణ ఛానల్, నువ్వు అది ఇది, నువ్వు రేవంత్ రెడ్డి ఇది నువ్వు అది దాగు ఇది దాగని రకరకాలుగా మాట్లాడిండు. అటువంటి వ్యక్తి బిగ్ టీవీ మీద కనీసం కంప్లైంట్ చేయలే. మరి ఆ బిగ్ టీవీ వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చేయలే. కానీ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లు ఉన్న కొన్ని ఛానళ్ళ మీద ఆ ఛానల్ యజమానుల మీద మాత్రం తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశారు. మరి దీంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేశారు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న నువ్వు చేసింది చాలా తప్పు. బీసీ జర్నలిస్టుల మీద ఎస్సీ జర్నలిస్టుల మీద కూడా నువ్వు కేసులు పెట్టేందుకు పోయి కంప్లైంట్ ఇచ్చినావు, దీన్ని ఉపసంహరించుకో. ముఖ్యంగా ఏంటంటే మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చినాము. సో ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీంట్లో ఏం జరిగింది, ఆయన ఎందుకు చనిపోయాడు, తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట ఎందుకు చనిపోయాడు. చాలామంది అంటారు తీన్మార్ మల్లన్న ఓ గాంధీ కాదు, నెహ్రూ కాదు, లేకపోతే ఓ స్వాతంత్ర సమరయోధుడు కాదు, లేకపోతే అంత పెద్ద వ్యక్తి కాదు, ఆయన ఆఫీస్ ముంగట ఎందుకు చనిపోయాడు. నిజంగానే బీసీల కోసం చనిపోతే ఏ ముఖ్యమంత్రి ఆఫీస్ కాడనో చనిపోవాలి, లేకపోతే ఇంకెక్కడికో పోయి అంటిపెట్టుకోవాలి. కానీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడ ఎందుకు పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని చనిపోయాడని చెప్పేసి చాలా అనుమానాలు మా జర్నలిస్టులకు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద కమిటీ చేసి ఎంక్వైరీ చేయాలి. మేము ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులు అందరం కలిసి వచ్చినాము. సో ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా దీని మీద స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. నమస్కారం. ముఖ్యంగా మరి హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఆర్టికల్ 21 అనేది అది వయలేషన్ జరిగిందనేది స్పష్టంగా కనబడుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఒక మీడియా పర్సనే కాదు, ఆయన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నాడు, అంటే పెద్దల సభలో ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలయానికి ఒకళ్ళు వచ్చినప్పుడు మరి ఎవరు కూడా 20,000 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళు మన కుటుంబ పరిస్థితి బాగలేదు, భర్త అప్పటికి వద్దన్నాడంట. అయినా కానీ మన పరిస్థితి బాగాలేదు, 2 నెలలకి ఇంటికి రాయి కట్టలేదు అని 3 పిల్లలను తీసుకుపోయి ఇచ్చింది. ఆమెకు షూట్ చేసేది కూడా తెలియదు. అసలు డబ్బులు ఇచ్చింది, తీసుకున్నాడు, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ కాబట్టి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఎత్తి పొడుపులు జరిగినప్పుడు ఆ వీడియో తీయమని అప్పటికి 3-4 సార్లు పోయారు. ఈయన ఈ అబ్బాయి సాయి ఈశ్వర్ చారి ఎన్నిసార్లు ఆ కార్యాలయాన్ని క్యూ న్యూస్కు పోయిండు.
ఎప్పుడెప్పుడు పోయిండు, దాని ఫుటేజ్లు మొత్తం బయట పెట్టాలి. నంబర్ 1. రెండవది, బాధ్యతాయుతమైన 2 రంగాలలో ఉన్నారు. ఒకటి ఎమ్మెల్సీ, రెండోటి మీడియా. మీడియా వాళ్ళు వాళ్ళ ఆఫీసులో అయినా కిరోసిన్ తెచ్చుకుంటుండా, పెట్రోల్ చేసుకుంటుండా, పోసుకుంటుండా, కాలబెట్టుకుంటుండా, ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఏం చేసిండ్రు? వాళ్ళందరూ ఆ పనికి ప్రయత్నం చేయలే. ఈరోజు మీరు వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ స్పష్టంగా వినొచ్చు. నువ్వు బీసీ కోసం చచ్చిపోతున్నావు కదా, బీసీ కోసం చచ్చిపోతున్నావు, కానీ ఎగేసి అదే మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. 2వ పాయింట్. 3వ పాయింట్, అసలు అక్కడికి వచ్చినాక పోలీసులకు వీళ్ళు ఎందుకు ఫోన్ చేయలే? ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి అక్కడ ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలే? కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకోటి, వాళ్ళు ఆపిన తర్వాత కొంతసేపు ఆపి దీన్ని రాజకీయంగా మనం వాడుకునే ప్రయత్నం చేద్దాం, రాజకీయాలు వాడుకుందాం అనే ఉద్దేశంతో కూడా కొద్దిసేపు ఈ తమాషాలన్నీ నడిచినాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈశ్వరాచారి ఒక ప్రాణము చాలా విలువైంది. ఈరోజు దాన్ని 10 లక్షలతోనో 20 లక్షలతోనో కోటి రూపాయలతోనో వెలగట్టలేనిది. ఎందుకంటే ఇవాళ ఏం చెప్తుంటారు, రైట్ టు డిగ్నిటీ విత్ లైఫ్ అండ్ రైట్ టు లైఫ్, ఈ 2 కూడా ఆర్టికల్ 21లో వస్తుంది. కాబట్టి దాన్ని కాపాడడంలో ఒక ఎమ్మెల్సీగా, ఒక మీడియా పర్సన్గా పూర్తిగా విఫలమైపోయాడు. ఇంకోటి, ఇంతకుముందు రజనీకాంత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైనా నిజంగా శ్రీకాంతాచారిగా తెలంగాణ కోసం చనిపోయిండు. ఎక్కడ చనిపోయిండు? మొత్తం పబ్లిక్ ప్లేస్లో జనమంతా ఉన్నప్పుడు అందరు చూస్తున్నాక కాలబెట్టుకొని చచ్చిపోయాడు. మరి ఈయన ఆఫీసు ముందు పోయి అక్కడ ఏం సెక్రటరియట్ కాను అన్నో ఎన్నో చేస్తారు, మరి ఆయన ముందు ఎందుకు చేసుకుంటారు అనేది ఇవన్నీ అనేకమైన అనుమానాలు ఈరోజు లీగల్గా వచ్చినాయి. కాబట్టి ఈరోజు మేమేం అనలేదు, మీడియా పరంగా బిగ్ టీవీలో వచ్చిన దాన్ని తీసుకొని కొంతమంది స్టోరీలు చేసిండ్రు, కొంతమంది అనుమానాలు చేసిండ్రు. కానీ నిన్నటిదాకైనా గత ప్రభుత్వంలో మా ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తుందని చెప్పి నా జైల్లో పెట్టడం జరిగింది, జైలుకు పోయిండు. మరి ఆ పరిస్థితి నీకు తెలుసు. ఈరోజు నువ్వు పాలకపక్షంగా పోగానే, పాలకపక్షంతో చేతులు కలపంగానే ఈరోజు మీడియా వాళ్ళు నీ గురించి ప్రశ్నించిన వాళ్ళు, దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు నీకు విలన్ల లెక్క పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెడతావు. ఈరోజు అందులో ఉన్న కూడా ఎక్కువ శాతం బహుజన బిడ్డలే ఉన్నారు. కాబట్టి దీనిపైన 101%, ఎందుకంటే నేను గతంలో చాలా కేసులు వేసిన, నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారు. దీనిపైన ఇమ్మీడియట్గా కేసు కూడా ఇమ్మీడియట్గా రిజిస్టర్ అయింది. ఈరోజు నీవు ఈ కేసులు కాదు, 8 కేసులు, 8 రాములక్క మీద, క్రాంతి మీద, ఓకే టీవీ, మన చిల్క ప్రవీణ్ మీద, వీళ్ళందరి మీద పెట్టినరు. ఈ కేసులు కాదు, ఇంకా నువ్వు 10 కేసులు పెట్టుకో. లీగల్గా మాకు కొట్లాడే ఇది మాకుంది, ఎందుకంటే మా తరపున న్యాయం ఉంది, న్యాయం మాత్రమే మాట్లాడినాం కాబట్టి మేము కొట్టుకో. కానీ నీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం వదిలిపెట్టేదే లేదు. 101% దీన్ని బయటికి తీస్తాము. దీని మీద అసలు జరిగిన విషయం ఏందనేది మీడియా పరంగా కూడా ఈ కాంచె రోజు కూడా అసలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి కూడా ఈరోజు బహిరంగ జనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇప్పుడు వరకు అన్న వాళ్ళు మాట్లాడినరు, వాళ్ళు చెప్పిండ్రు కూడా ఏమేమి కావాలి, అసలు నీ ఆఫీస్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఏది, నువ్వు ఏదో ఒక బొమ్మ వేసి నేను సహాయం చేసేసిన, చలో చూడుండ్రి, ఇగో నాకున్న పెద్ద గుండె ఎవరికి లేదు దునియాలా, ఇట్లా ప్రచారం చేసుకుంటున్నావు కదా, అదంతా బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది అదేంది, దేనికోసం చేస్తున్నావు ఇదంతా కూడా. బట్ నేను ఒక్కటే మాట అడగాలనుకుంటున్నా మల్లన్న, నేను మళ్ళా కూడా నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఆల్రెడీ ఇంతమంది జర్నలిస్టులు అడిగినరు, ఏ ఒక్కదానికి సమాధానం లేదు. మళ్ళా కూడా అడుగుతున్నా నేను, ఒక తెలంగాణ ఆడబిడ్డని, బీసీ బిడ్డని, ముదిరాజు బిడ్డని నిలబెట్టి నువ్వు సహాయం, ఏం సహాయమయ్యా నువ్వు చేసింది? 20,000 సహాయం అంటున్నావు, సరే చేసినావు సహాయం, నిలబెట్టి మీదికెళ్ళి తెలంగాణలో ఆడబిడ్డ మన అంటే అన్న కాలు మొక్కుతుందా? ఏడ మొక్కుతుంది అంటే రజాకారులు నెత్తికెక్కి కూర్చుంటారా నీకు? బలిసింది బాగా నీకు, అందుకోసం నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు బయటకు వచ్చి చెప్పగలిగితే ఆ రోజు చేస్తా నీ పని, చెప్తున్నా నేను. ఇప్పుడు వరకు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఒకరోజు ఇంటర్వ్యూ పెట్టి అడిగినా ఒక్కదానికి సమాధానం చక్కగా చెప్పలేవు. మొన్నొక రోజు రజాకారులు అంత గొప్పలు వాళ్ళు లేడు అసలు దునియాలో అన్నట్టు మాట్లాడినావు, ఆ రోజు అడిగినా దానికి సమాధానం చెప్పలేవు. ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయిండు, ఏంది మరి ఆ పిల్ల గతి ఏంది, దాని గురించి అసలు ఏం జరిగింది, నీ ఆఫీస్ ముందు ఎందుకు వచ్చి చచ్చిపోయిండు అనే దానికి సమాధానం లేదు. మీదికెళ్ళి కేసులు పెడతావు నువ్వు. కేసులు ఏం భయపడతారనుకుంటున్నావు అందరు నీకు? ఇంకొకసారి మళ్ళా చెప్తున్నా, పిచ్చి పిచ్చి కథలు చేయకు. బీసీ పోరాటం చేస్తే చిత్తశుద్ధితో చేయి, అందరం నిలబడతాం వెనకాల. మేమందరం కూడా బీసీలం ఉన్నాం. ఇలా బీసీల కోసం నువ్వు పోరాటం చేస్తే నీ వెనక ఫస్ట్ నిలబడేది నేను, లేకపోతే చేసేటందుకు వేరే వాళ్ళు వస్తారు. నువ్వు అవసరం కూడా లేదు, నువ్వేదో ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో. దాన్ని చిత్తశుద్ధి లేని నీ బీసీ పోరాటం ఎవ్వరికి పనికిరాదు. నేను అడిగినా కూడా నిన్ను దీని అన్నిటికీ సమాధానం చెప్పగలిగితే చెప్పు, లేదా నేను నీ ఆఫీస్కి వస్తా, కెమెరా పెడతా, అప్పుడైనా చెప్పు.
మిత్రులందరికీ థ్యాంక్ యూ. నిజంగా ఇంతమంది సపోర్ట్ చేయడానికి ఈరోజు ఈడికి వచ్చిండ్రు కాబట్టి దీంట్లో ఏ ఒక్కదానికి ఇంతమంది అడుగుతున్నారు కదా, ఇంతమంది ప్రశ్నలకి ఏ ఒక్క దానికి సమాధానం నువ్వు చెప్పినా కూడా థ్యాంక్స్ అన్న. నమస్తే అండి. ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరపున పెద్దలు మా అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో, మా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఎప్పుడైతే మల్లన్న గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయినాడో ఆ రోజు మేమందరం ప్రశ్నించినాం. మేమందరం మల్లన్న గొంతుకలుగా మారి ప్రశ్నించకపోయి ఉంటే ఇప్పటికి కూడా ఇంకా చిప్పకూడు జైల్లో కూర్చొని తినేటోడేమో. సో ఎట్లా అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటాం కదా, ఆ టైప్లో అయిపోయింది పరిస్థితి. ఆయన ఎన్ని ప్రశ్నలైనా ఎంతమందికైనా వేయచ్చు, రెడ్లకు వేయచ్చు, లేకపోతే ఇంకేదైనా వేయచ్చు, బీసీ నాదం పేరుతో ఇంకేమన్నా వేయచ్చు. అతని మీద కేసులు పెట్టద్దు, అతను బ్లాక్మెయిల్ చేసిన కేసులు పెట్టద్దు, కంట్రీ డిలేటర్ దగ్గర మాట్లాడిన కేసులు పెట్టద్దు, ఎవరి దగ్గర పైసలు తీసుకున్న కేసులు పెట్టద్దు. ఆఖరికి నిరుద్యోగుల సమస్యల్ని నేను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్క నిరుద్యోగ సమస్య గురించి కూడా మాట్లాడకుండా కేవలం బీసీ నాదం గురించే ప్రతిసారి మాట్లాడి ఇప్పుడు సాయిచారి గారి ఆత్మహత్యను అతని అకౌంట్లో వేసుకొని రాజకీయం రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడను, 7200 అని మాట్లాడను. తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాన లేకుండా నీ పార్టీని ఎత్తేసినావు, టికెట్లు ఇస్తాను ఆశ పెట్టి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు. ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకంటే యూట్యూబ్లో పెద్ద దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినోడు నువ్వు. అంటే మల్లన్న తర్వాతనే అందరు కూడా మార్నింగ్ న్యూస్లు స్టార్ట్ చేయడం, ఏ మాట మాట చెప్పుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతా ఉన్నారు. మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ని పట్టుకొని ఇది అది అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు. నీ దుండగులతో అడ్డమైన కమెంట్లు పెట్టేయడము, ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టేయడము, ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరేయడం. ఏం రజాకారువా, లేకపోతే ఎక్కడన్నా పైనుండి ఊడిపడ్డవా? కేసీఆర్ లాంటి తీస్మార్ ఖాన్ కేసీఆర్ గారే, లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు. ఎవరివి నువ్వు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వెవరివి మా మీద కేసులు పెట్టడానికి? నీకు నిజంగా దమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఓన్లీ మాట్లాడితే డిబేట్లల్లా నా ఫోటోకి వచ్చి దండం పెట్టిండు, ఇగో చూడండి, ఇగో ఈ విజువల్ చూడండి అని చెప్పి దండం పెట్టిన ఫోటో తప్ప ఇంకేమన్నా విజువల్స్ చూపిస్తున్నావు? నీ అట్లీస్ట్ నీ క్యూ న్యూస్లో రిలీజ్ చేసిండ్రా? అసలు అతను పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చిండా, అగ్గిపెట్ట పట్టుకొని వచ్చిండా, ఎట్లా ఎంటర్ అయ్యిండు, ఏడికెళ్ళి ఎంటర్ అయ్యిండు? బిల్డింగ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, పోలీసులు ఎందుకు పెడతలేరు? మళ్ళీ క్యూ న్యూస్ ఆఫీస్లో ఎందుకు రిలీజ్ చేస్తలేరు? ఇవన్నీ అడుగుతుంటే నీకు మండుతుందా? మేకపోతు గాంభీర్యమా? 10 మందిని వేసుకొని బయట ఎక్కడ తిరగలేవు, 10 మంది లేకుండా మళ్ళీ మా మీద కేసులు పెట్టడానికి రెడీ అయ్యాను. వీటన్నిటికి కూడా ఆన్సర్ చెప్పే దమ్ము ఉంటే ఆన్సర్ చెప్పు, లేకపోతే పార్టీని మూసేసుకో, లేకపోతే నీ ఛానల్ కూడా బంద్ చేసుకో. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నిన్ను ఎవ్వరు నమ్మట్లే, బీసీలు కూడా నమ్మట్లే. ఒక్కసారి చూడు, నీ మార్నింగ్ న్యూస్ లైవ్లో కమెంట్స్ చూడు, తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కమెంట్స్ చూడండి, మీ ఛానళ్ళ కింద ఏం కమెంట్లు వస్తున్నాయో చూడండి. బ్యాచ్ మొత్తం ఏదో బ్లాక్మెయిల్ బ్యాచ్ తయారైనారు జిందగీలో ఇక్కడ మొత్తం తెలంగాణలో. కానీ క్రెడిబిలిటీ ఉందా లేదా మల్లన్న సంగతి అందరు మర్చిపోయినారా? ఏదో కొంతమందిని 10 మందిని పెట్టుకొని బెదిరిస్తే అయిపోతుంది అనుకోకు. నీకు దమ్ము ఉంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తావని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరం ఇట్లా వచ్చి ఎన్హెచ్ఆర్సీలో రిపోర్ట్ ఇవ్వడానికి, కేసు పెట్టడానికి కారణం ఏంటంటే రమ్యకృష్ణ గారి మీద, ఇటు చిల్క ప్రవీణ్ గారి మీద, అందరూ ఆల్మోస్ట్ ఆల్, ఇంకా ఒకే టీవీ మీద, కొన్ని ఛానళ్ళ మీద టార్గెటివ్గా తను తీసుకుందేమో బీసీ నినాదం, పెట్టిందేమో కేసులు అన్నిటి కూడా బహుజనుల మీద కేసులు పెట్టిండు. సో ఇక్కడనే మనకు స్పష్టమవుతా ఉన్నది, మల్లన్న అనేటటువంటి వ్యక్తి తన స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తుండా, లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నాను అన్నది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా కింద ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఒక పోస్టర్లు రెడీ చేసి అన్ని వాళ్ళ ఛానళ్ళ నుంచి వదిలేసారు. ఆ పోస్టర్లలో ఎక్కడా కూడా బీసీ బిడ్డలు కేసు పెట్టిరు అని పెట్టి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నదంతా కూడా తన పార్టీ అనేటువంటి వ్యక్తులే కేసులు పెట్టారు. ఎందుకు అంటే తననందుకు గానుగా వీళ్ళు పోయి అందరూ కేసులు పెట్టారు. సో అక్కడ అన్నది ఏంది అని అంటే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏం జరిగింది, సాయిశ్వరాచార్య అనేటటువంటి వ్యక్తి ఎందుకు వచ్చాడు ఈ ఆఫీస్కి, వచ్చిన తర్వాత దండం ఎందుకు పెట్టిండు, తన ఆ దండాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేస్తాడు? అన్నా నువ్వైతేనే పక్కా మాకు న్యాయం చేస్తావు అన్నా అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వద్దురా ఆయన మా వీడియో డిలీట్ చేయి,
మీ వాళ్ళు ఇంతగానం వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చినా చేస్తలేడు అని ఆయన పెట్టి ఉంటాడు. సో ఈ రకంగా అనుమానాలు అయితే మాకున్నాయి. అసలు ఏం జరిగింది, సాయిశ్వరాచారి ఎందుకు వచ్చిండు, వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎవరితోటి మాట్లాడినప్పుడు ఆయన తిట్టిర్రా, కొడతామన్నారా, బెదిరించిర్రా, ఏం చేసారో, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఈ అంశాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తన మీద ఉన్నది. అండ్ రజనీకాంత్ గారు ఇందాక చెప్పారు క్లియర్గా, ఏడ్చే మగోని నమ్మొద్దు అని. ఆ దొంగ ఏడుపులు అవన్నీ కూడా దొంగ ఏడుపులు, కంట్లకెంచి నీటి సుక్క రాదు, అన్ని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా ఇవాళ ఉద్యమాన్ని మొత్తం శివరాజకీయాలతోటి తను డైవర్ట్ చేస్తూ తన పబ్బం గడుపుకోవడం కోసమే బీసీ నినాదాన్ని వాడుతూ ఉన్నాడు. గతంలో మీరు మొదటి నుంచి చూసుకున్నా కూడా ఏ నినాదమైనా చూసినా ఆర్టీఆర్ అన్నాడు, తర్వాత దళితులను పైకి తీసుకొస్తా అని చెప్పేసి ఓ దళిత ముసుగు కప్పుకున్నాడు, దాని తర్వాత 7200 ఇంకా ఇట్లా చెప్తూ పోతే కోదండరామ్ సార్ పార్టీ కాన్సెల్లి విశారదన్ మహారాజ్ దాకా, మొన్న కాంగ్రెస్ పార్టీ దాకా, ఇట్లా పూటకో పార్టీ పూటకో వేషం కట్టుకుంటూ పబ్బం గడిపే వ్యక్తివి నువ్వు. ఇవాళ బీసీ సమాజం కూడా నిన్ను నమ్మేటట్టు లేదు. తస్మాత్ జాగ్రత్త మల్లన్న. ఇటువంటి కేసులు కనుక నువ్వు పెట్టాలని చూస్తే ఇంతకు 100 రెట్లు మేము తిరగబడతాం. ఖచ్చితంగా నీకు మంచి సమాధానం చెప్తాం. నువ్వు మళ్ళీ నోరు మెదపకుంటుంటుంది. ఇక దయచేసి నువ్వు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఇక నీ బిస్తర్ సర్దుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలుచుకున్నా. రైట్, థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిస్టర్ తీన్మార్ మల్లన్న, నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక రాజకీయ నాయకుడు అయ్యావు. మేమందరం చాలా సంతోషించాం. ఎందుకు అనంటే, మనిషి ఎదగడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది, జనం కోసం నిలబడడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది. కాబట్టి నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి కారణం జర్నలిస్టులే. ఇంకా చెప్పాలంటే అందరము కలిసి నువ్వు ఎన్ని లత్తుకోరు పనులు చేసినా, మాకు ప్రతి ఒక్కటి తెలిసినా మేము ఎందుకు నిన్ను ఎంకరేజ్ చేశాము అనంటే, ఒక జర్నలిస్టుగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగితే జర్నలిస్టులో ఉన్నటువంటి కష్టాలు తెలిస్తే, ప్రజల్లో తిరిగావు కాబట్టి ప్రజల కష్టాలు నీకు తెలుస్తాయి. కాబట్టి ఒక ఉద్యమంలోకి నువ్వు వెళ్ళావు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలకి న్యాయం చేస్తావు, చదువుకున్నోడివి అని చెప్పేసి మేము నీకు సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీ పెట్టినావు కదా, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా నువ్వు ఒక జర్నలిస్ట్ అని మర్చిపోయి నువ్వు పంక్తు రాజకీయ నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడు మేమేం చేయాలా బల్లన్న? పంక్తు జర్నలిస్ట్ లాగానే బిహేవ్ చేస్తాం. అర్థమైందా? గుర్తుపెట్టుకో, మీడియా కెన్ బ్రేక్ హిస్టరీ, వెరస్ మీడియా కెన్ మేక్ హిస్టరీ, బ్రేక్ హిస్టరీ. మర్చిపోవద్దు, చరిత్రని రాస్తాం. అలాగే నీలాంటి వాళ్ళు దరిద్రపు చరిత్రలు కనుక రాయాలనుకుంటే కూలదోస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ రోజు వరకు ఏ ఉద్యమం నడిచినా, ఆది నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఉద్యమం నడిచినా, ఏ రాజకీయ నాయకుడు ఎదిగినా కారణం మీడియా, కారణం జర్నలిస్టులు. వాళ్ళ యొక్క కోణం నుంచి నువ్వు పని చేసావా అంటే, జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ప్రజా కోణం నుంచి, సామాజిక కోణం నుంచే పనిచేస్తాడు. ఆ కోణంలో నువ్వు పనిచేసావా, మేమందరం సపోర్ట్గా ఉంటాం. కోణం తప్పి నువ్వు నీ వైపు నుంచి నువ్వు చూపించినావనుకో, ఇక్కడ చూసినావా, ఇవి గన్నులు అంటారు. ఏమంటారు వీటిల్ని? ఏంగా మైక్ గన్నులు అంటాం మేము, మైకులు అన్న వాటిల్ని. ఆ గన్నులు తిరిగి నీకు ఎక్కువ పెడితే తలిగిలేటటువంటి బుల్లెట్లకి భూస్థాపితం అవ్వాల్సి వస్తుంది. ఆడపిల్లల మీద కేసు పెడతావా? నువ్వు ఒక ఆడపిల్ల చేత కాలు మొక్కించుకొని భ్రష్టు పట్టించి ఒక సంసారాన్ని నాశనం చేసేసినావు. అలాగే ఆడపిల్లల మీద కేసు పెట్టినావు. ఇది ఏంటి అని ప్రశ్నించిన మిగిలిన మీడియా మిత్రులందరి మీద, సోదరులందరి మీద కేసులు పెట్టినావు. ఎన్ని పెడతారు మీరు? ఎన్ని పెడతారు? మాట్లాడుతూ అంటావు కదా, నా బొచ్చు 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 పీకుతారని చెప్పేసి పీకి చూపిస్తారు. నీకు జనం పీకరేమో, ఎందుకనంటే నువ్వు జనానికి నాయకుడు అని చెప్పి అమాయకులు నమ్ముతున్నారేమో. నీది మొత్తం పీకి ఎలా చూపించాలో జర్నలిస్టులకి తెలుసు, మీడియాకి అంతకంటే బాగా తెలుసు. నువ్వు మొదలు పెట్టావు, మేము కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ ముందుగా జై తెలంగాణ, జై భీమ్. TDMA తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేసిండు ఒక 5 డిస్టిక్లలో. అది ఎందుకు నమోదు చేసిండంటే, మేము బాధితుల పక్షాన ఉన్నాం, నీ ఆఫీస్కి వచ్చి ఏ కోణంలో ఎందుచేత ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి
మరణించిండని మేము బాధితుడి కుటుంబ పక్షాన నిలబడి ప్రశ్నించినందుకు మా మీద కేసు పెట్టిండు. ఎవడన్నా బుద్ధిగాల్లోడు పెడతారా ఇట్లా కేసు? నేను లంగాన్ లేదు, దొంగని లేదు, నువ్వే కత్తులతోటి పొడిచినామని కూడా అనలేదు. మేమేమన్నాం? ఆయన నీ ఆఫీస్కి ఎందుకు వచ్చిండు? ఆయన భార్య ఆఫీస్కి వస్తే 20,000 ఇచ్చి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నీ యూట్యూబ్లో కావచ్చు ఎందుకు వేసుకున్నావు? సరే, తన భార్య వచ్చి వెళ్ళినాక ఆ వీడియోని వేసినాక ఆ ఇంట్లో వాళ్ళు మా పరువు పోయిందని ఆ చుట్టుపక్కల వాళ్ళు అనడం వల్ల తన భర్తకు చెప్పి ఆ వీడియో డిలీట్ చేయించే ప్రయత్నం చేయని తన భర్తను నీ ఆఫీస్కి పంపితే వారం రోజుల పాటు తన భర్తను తిప్పించుకొని ఆఖరికి ఆయన్ను ఏదో బీసీ మూమెంట్లో ఆయన ఉన్నట్టు చిత్రీకరించి ఆయనను మానసికంగా రెచ్చగొట్టి ఎమోషనల్గా ట్రాప్ చేసి ఆయనకై ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి నువ్వు కారణమైనవన్నది మా అనుమానం. ఈ ప్రజాస్వామ్యంలో ఆ ప్రాణం ఎందుకు పోయిందని మేము అడగకూడదా? ఆయన ఎందుకు ప్రాణం తీసుకున్నాడని మేము అడగకూడదా? ఇది అడిగితే నువ్వు మా మీద కేసులు పెడతావా? ఈరోజు మళ్ళీ అంటున్నాం, ఈ మీడియా సమూహంగా డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న జర్నలిస్టు సభ్యులుగా ఒకటి అడుగుతున్నాం. 3 పిల్లలకు తండ్రి లేకుండా చేసినావు దుర్మార్గుడా, ఓ భార్యకు భర్త లేకుండా చేసినావు దుర్మార్గుడా. దాన్ని అడిగినందుకు ఈరోజు మా మీద కేసులు పెడుతున్నావు దుర్మార్గుడా. నువ్వు ఎక్కడి నుండి పోయినావు? ఇదే గుంపు నుండి పోయినావు కదా శాసన మండలికి. ఆ రోజు ఏమన్నావు? మీడియాని టచ్ చేస్తారా? మీడియాని టచ్ చేస్తే దుమ్ము రేపుతా అన్నావు. ఈరోజు అదే మీడియాను ముట్టుకున్నావు. నేను మళ్ళీ అంటున్నా, ఇంతమంది మీద, ఇక్కడ రాములమ్మ గారి మీద కావచ్చు, ఇక్కడ ఈ మేడం మీద కావచ్చు, క్రాంతి మీద కావచ్చు, నా మీద, అదేవిధంగా మా గిరీష్ దారముని, అదే న్యూస్ లైన్ శంకర్, ఇవన్నిటి మీద కేసులు పెట్టినావు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఏం చేస్తావు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు 15 లక్షలు ఇచ్చి ఆ హత్యను కప్పిపుచ్చుతామనుకుంటే ఆ హత్య కనుమరుగు కాదు. ఆయన డ్రైవర్ 42% రిజర్వేషన్కు సంబంధించి పాపం ఆయనకు తెలియదు. నీకు ఏమంటున్నావు? నా ఫోటోకు దండం పెట్టుకొని పోయిన అంటాను. పాపం ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన అడుగులు తడబడుతున్నాయి. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, వేసిందే 8 సెకండ్ల వీడియో. ఆ 8 సెకండ్ల వీడియోలో ఆయన అడుగులు తడబడుతున్నాయి. ఆయన తాగొచ్చిండా, తాగి రాలేదా, లేకపోతే మీరే తాగిపిచ్చిండ్లా, ఆయనను మైకంలో ముంచిండ్లా, ఆయనను మైకంలో మునిగిన తర్వాత మీరు ఏమెక్కిచ్చిండ్లు, ఆయనకు ఏమి చేయాలని చెప్పిండ్లు, తీరా ఆయన ఆత్మహత్యకు పాల్పడతా అంటే మీరు పోయి ఆయనకు ఏమి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ బయటికి రావద్దా? ఇవి అడిగితే తప్ప? 100% 42% సంబంధించి అది జరగవలసిందే. దొంగ, నువ్వు కాంగ్రెస్ నుండి టికెట్ తీసుకొని గెలిచి మళ్ళీ బయటకు వచ్చినట్టు నటిస్తాను. నువ్వు రేవంత్ రెడ్డికి చీకటి స్నేహితుడివి, నువ్వు రహస్య స్నేహితుడివి. అది ఎక్కడ బయటపడ్డది? 6 ఛానళ్ళ మీద కేసు పెట్టావు దొంగ. మమ్మల్ని ఏం తిట్టలేను, కేసులే పెట్టావు. కానీ ఇదే బిగ్ టీవీకి సంబంధించిన విజయ్ కుమార్ రెడ్డిని ఎన్ని దుర్భాషలు ఆడినావు. విజయ్ కుమార్ రెడ్డి నీ మీద పరువు నష్టం దావా అయ్యాడు, నువ్వు తిరిగి విజయ్ కుమార్ రెడ్డి మీద పరువు నష్టం దావా అయ్యావు. కానీ మా మీద కేసులు పెడతావు. దీన్ని బట్టి అర్థమైతలేదు దొంగ, నువ్వు 100% ఈ తెలంగాణకు ద్రోహివే, పచ్చి లంగవు నువ్వు. అనేక మంది ప్రాణాలు తీయడానికే నువ్వు ఈ 42% రిజర్వేషన్ అనే ఓ భాగోతాన్ని కట్టావు. నేను మరొకసారి చెప్తున్నా, 42% రిజర్వేషన్ రావాలంటే ప్రాణాలు తీసుకోవాలా? మరి అట్లా ప్రాణాలు తీసుకోవాలంటే మొదటి ప్రాణం నువ్వే తీసుకోపోయినావు. నీకు పెట్రోల్ డబ్బా దొరకలేదా? నీకు అగ్గిపేట దొరకలేదా? నీ ఆఫీస్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా? బయట నుంచి సాయం కోసం వచ్చిన వాళ్ళు నీ ఆఫీస్ ముందట ఆత్మహత్యలు చేసుకోవాలా? ఇది ఎక్కడి పద్ధతి? విశారదన్ మహారాజ్ గారిని, చిరంజీవులు గారిని, ఆయన మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని వాళ్ళు గ్రామాన ప్రతి జిల్లా తిరుక్కుంటా ఒక్క ఇటుకే పేర్చి ఇల్లు కట్టినట్టు ఎంత అద్భుతంగా వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక జాగ్ పెట్టి 42 రిజర్వేషన్కి సంబంధించి ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక ఉద్యమాన్ని కడుతున్నారు. ఉద్యమాన్ని కట్టరాక బ్రోకర్ మాటలతోటి, రోత మాటలతోటి మాట్లాడుకుంటా నేను 42% రిజర్వేషన్ కోసం, సాధన కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటావు. ఇదేనని పద్ధతి? నువ్వు ప్రజల్లోకి రావాలి, తిరగాలి. అది పక్కన పెట్టి అన్యం పుణ్యం తెలియని ఒక డ్రైవర్ని ఈరోజు బలికొన్నావు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిళ్ళు. కాబట్టి మేమేం చేయదలుచుకున్నాం? మా మీద కేసులు పెడితే మాకేం పోయేది లేదు. నా మీద 14 కేసులు ఉన్నాయి, ఇదో 15 కేసు అవుతుంది. ఏమవుతుంది? మా వాళ్ళు లేరా? ఇట్లా పోతే అట్లా తీసుకొస్తారు. నువ్వు పెట్టేటి అన్ని గాలికి ఎగిరిపోయే కేసులే. కానీ నీ మీద పెట్టినాం
నీ షెడ్డి ఊసిపోయే కేసు పెట్టావు నీ మీద. ఇప్పుడు ఈక్కోలేక పీక్కోలేక సత్తావు బిడ్డ. నేను తమాషాలు చెప్తానా? ఈ ఆడపిల్లల మీద పెడతావురా అవులే కేసులు? ఈ ఆడపిల్లలు ఇంత దూరం రావాలా? నీతోటి చేసిన వాళ్ళు కదా రాములమ్మ గారు, నీతోటి చేసిన కదా నేను 10 టీవీలో. కొలీగ్స్ మీద కేసులు పెడతావు నువ్వు అంటే ప్రశ్నించవద్దు. నువ్వేవాడు? నువ్వు యేసు ప్రభువా, గౌతమ బుద్ధునివా, రామునివా? నువ్వు మనిషివే కదా. కాబట్టి తెలంగాణ సమాజానికి తెలవాల్సింది ఏంటంటే మానసికంగా ట్రాప్ చేస్తాను వీడు. ఆ గత ప్రభుత్వ విషయంలో కూడా మానసికంగా అనేక మందిని ట్రాప్ చేసిండు. ఇప్పుడు 42% అనే రిజర్వేషన్ విషయంలో కూడా మానసికంగా ట్రాప్ చేసి వాళ్ళని ఇట్లా ఆత్మహత్యలకు పురుగొల్పేలా చేస్తున్నాడు. కాబట్టి దీని మీద మేము ఇప్పుడే ఫిర్యాదు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా వీటి మీద కేసులు పెట్టబోతాం. తప్పకుండా సమగ్ర విచారణ జరిపి నిందితుడు ఎవరో ముద్దా ఎవరో తేల్చాలని మేము మీడియా సాక్షిగా ఈ ఉమెన్ రైట్స్లో ఫిర్యాదు ఇచ్చి కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టుల మీద కేసులు ఫైల్ చేయమని అలా పటాయాలకు చెప్తాడు. అయితే నేను ఇలా సూటి ప్రశ్నలు లీగల్గా అడుగుతున్నా. చాలామంది వాళ్ళు ప్రశ్నలు అడిగినారు. చింతపండు నవీన్ గారు, మీ ఆఫీస్ ముంగట ఈ కార్యక్రమం మొత్తం ఈ ఇష్యూ జరిగింది. మళ్ళీ ఇది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందికి తీసుకోవాలన్నా లీగల్గా ఏంది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అనంటే ఆ జాగాల ప్రాక్సిమిటీ ఉన్నది నువ్వే. మళ్ళీ నువ్వు ఆఫీస్లో ఉన్నావా, నువ్వు ఆఫీస్లో లేవా? లాస్టు ఈశ్వరాచారి మీ ఆఫీస్లో ఎవరిని కలిసిండు? మీరు ఆయనని పిలిపించిండ్రా? ఆయనంతలా ఆయన వచ్చిండా? పిలిపిస్తే ఆయన మనస్తాపం సూసైడ్ చేసుకోవాల్సినంత కర్మ ఆయనకు ఎందుకు పట్టింది? బీసీ ఉద్యమము కేవలము సూసైడ్తోని జరుగుతుందా అంటే ఈడ ఈశ్వరాచారికి అండ్ బీసీలకు 2 అవమానాలు జరిగినాయి. అంటే ఒకటేమో బీసీలను ఒక పావు చేసి వాళ్ళని సూసైడ్ చేయించే అబెట్మెంట్ అయిందా అన్నది ఫస్ట్ ఆరోపణ. రెండోది ఇది లైమ్ లైట్లకు తీసుకొస్తానన్న జర్నలిస్ట్ని అవమానించడం అని అంటే బీసీలను రెండోసారి గట్టిగా అవమానించుడే అని అనేది రెండో ప్రశ్న. మూడోది, అంతగానం పంచాయతీ ఆడ నడుస్తుంటే అకార్డింగ్ టు ది 39 CRPC ప్రకారము సెక్షన్ ప్రకారము, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, అక్కడ ఉన్న నీ ఆఫీస్ స్టాఫో మళ్ళీ నువ్వో సూసైడ్ చేసుకోవడము నేరమే, సూసైడ్ చేపియడం కూడా ఇంకా పెద్ద నేరమే. సో మళ్ళీ ఇది పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి? ఈ ఫైర్కి సోర్స్ ఏడికైనా వచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? ఇప్పటిదాకా దాని మీద చర్చనే జరుగుతలేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటే దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ప్రొసీజర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఒక వినూత్నంగా ఉంటాయి. మళ్ళీ దాన్ని ఏమైంది? ఆయన వేసుకున్న డ్రెస్ ఏంది? ఆ వేసుకున్న డ్రెస్సు ఫైర్ని ఫ్లేరప్ చేసిందా? నువ్వు చేసినావా, నువ్వు చేపించినావా అని చెప్పి ఎవరు మాట్లాడతలేరు. నీ ఆఫీస్ దగ్గర జరిగింది కాబట్టి అడుగుతున్నాం. మళ్ళీ దీని మీద పంచాయతీ ఎవరు చేస్తారు? అసలు పోలీసులను కూడా నేను అడుగుతున్నా, ఆ సీన్ని మొత్తం సీల్ చేయాలి. ఇది ఒక అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందకి కన్సిడర్ చేయాలా? అనుమానాస్పదంగా ఆయన మీద కేసు బుక్ చేయాల్సిందే. అఫ్కోర్స్ ఆయన కూడా మంచిగా రావాలన్నది మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే ఇందులో ప్రధాన నిందితుడు ఎవరు ఉన్నారు అనేది పోలీసు వాళ్ళు పట్టాలి కదా. ఆ సీన్ని మొత్తం సీల్ చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ కాకుండా సీసీ ఫుటేజులు తీయకుండా ఆయన సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడు అనేది ఇది ఎక్కడనో ఒక ఫేవరెటిజం జరుగుతున్నది అని క్లియర్ కట్గా కనిపిస్తున్నది. సో ఐ రిక్వెస్ట్ ది కన్సర్న్ కాల్ మీద కాల్ వేసుకొని ఇట్లాంటివి మాట్లాడుతుంటే జర మాకే రాజ్యాంగబద్ధంగా కొంచెం జర డిఫరెంట్ అనిపిస్తున్నది. సో మేమేమంటున్నాం అని అంటే నువ్వు కూడా కడిగిన ముత్యం లెక్కనే జర బయటికి రావాలా. అలా నువ్వు కడిగిన ముత్యంవా లేకపోతే బీసీలను కాలాంతకులు పంపించే కాలనాగువా అనేది ఆ దర్యాప్తు బయటికి రావాలా. సో నేను రెస్పెక్టివ్ ఏజెన్సీస్ని కోరుతున్నా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏంటంటే అసలు సీసీటీవీ ఫుటేజ్లు ఈయన ఇవ్వకపోతే బయట దొరకాయా? ఇంకొక గంభీరమైన ఆరోపణలు ఇలా మీడియా జర్నలిస్టులు, యూట్యూబ్ జర్నలిస్టులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఏమన్నా ఎవిడెన్సులు సపరేషన్ చేసే యాక్టివిటీ జరుగుతుందా, ఎవిడెన్సులు ట్యాంపర్ చేసే యాక్టివిటీ జరుగుతుందా, ఇన్ని రోజులు అయిపోయినా యాక్చువల్ ఎవిడెన్సులు బయటికి ఎందుకు వస్తలేవు, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయననే తత్వం ఏమన్నా నడుస్తుందా అనేది లీగల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, సోర్స్ ఆఫ్ ఫైర్ ఎందుకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వరాచార్య ఎందుకు వచ్చింది? సెకండ్, ఏం మెంటల్ హరాస్మెంట్కి గురైండు? థర్డ్, ఆయన సూసైడ్ చేసుకునేటప్పుడు మీ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలే? ఫోర్త్, సోర్స్ ఏడికైనా వచ్చింది? ఫిఫ్త్, సీన్ ఆఫ్ అఫెన్స్ని సీల్ ఎందుకు చేయలే? సిక్స్త్, అలా భార్య వచ్చి మిమ్మల్ని మాట్లాడినప్పుడు కూడా మీరు ఎందుకు కనికరించలే? లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ కంప్లీట్గా ఎవిడెన్స్ ఎందుకు బయటకు వస్తలేదు?
అది పెద్ద నేరం అవుతుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదో ఏది సీజ్ చేయాలని అది కూడా స్పష్టంగా చెప్తారు. మన ఆ ఏరియా కంప్లీట్ గా ఆయన ఆఫీసు గీఫీసు స్టూడియో అది ఎక్కడ జరిగిందో అక్కడ కంప్లీట్ గా సీల్ చేయాల్సిందే. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏంటంటే బీసీలకు న్యాయం జరగలే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బీసీలకు రెండవసారి ఈశ్వరాచారి సూసైడ్ చేసుకున్నట్టు అయింది. ఇది ఒక దురదృష్టపు ఘటన. అన్నా నేను బీసీలకు కూడా ఒక చిన్న కోరిక కోరుతున్నా, బతుకుండి గెలుద్దాం, సూసైడ్ చేసుకొని కాదు. మీకేదన్నా ఉంటే టీడీఎంఐ మీకు రక్షణకు నిలబడుతుంది, ఒక కవచ కుండలమై నిలబడుతుంది. టీడీఎంఐ మీకు సుదర్శన చక్రం అవుతుంది. జై హింద్, జై భారత్. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన, ఒక మర్డర్ జరిగిన, ఒక క్రైమ్ ఇన్సిడెంట్ జరిగిన అక్కడ మొత్తం రిబ్బన్ కట్టేసి ఒక పోలీసులను పెట్టి అక్కడ ఆపేస్తారు. కానీ ఇప్పటి వరకు క్యూ న్యూస్ ముందు అబ్బాయి కాలబెట్టుకొని చనిపోయిండు, క్యూ న్యూస్ ముందు కిరోసిన్ పెట్రోల్ పోసుకుంటూ. ఇప్పటి వరకు ఆ స్టూడియో చుట్టూ రిబ్బన్ కట్టాలి, ఎవరు పోకుండా చేయాలి, అందులో ఉన్న సాక్షులన్నింటినీ గ్యాదర్ చేయాలి. మరి ఇప్పటి వరకు ఎందుకు జరుగుతలేదు? ఇది పోలీసులు వాళ్ళకు ఫేవర్ చేస్తున్నా స్పష్టంగా కనబడుతుంది. అదే పేర్కొన్నాం. కాబట్టి అంతే. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని ఫెయిర్ రైట్ టు లైఫ్ అనేది ఉన్నది. అది ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలనేది మా డిమాండ్. ఫస్ట్ ఇమీడియట్గా పోలీసులు చేయాలి. మీ ఎంక్వైరీ మీద మాకు నమ్మకం కలగాలంటే మీరు ఫస్ట్ ఇప్పటికే లేట్ చేసిండు. ఆ స్టూడియోని మొత్తం మీరు మీ ఆధీనం తీసుకోవాలి. మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఆయన ఈ వారం రోజులు ఆమె ఇంట్లో అక్కడ స్టూడియోకి వచ్చి 20,000 తీసుకుపోయిన నాటి నుండి చనిపోయేంత వరకు ప్రతి సీన్ టు సీన్ ఈరోజు పోలీసుల ఆధీనంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.